మొన్న ఈ మధ్యన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తలెత్తినటువంటి సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే జీతాలు కూడా రాకపోవడాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రభుత్వంతో మాట్లాడి జీతాలు ఇప్పించడంతో ఇప్పుడు ఎవరైతే లాంగ్ స్టాండింగ్ సమస్యల పాలవుతుంటారో, పరిష్కారం లభించక ఇబ్బంది పడుతుంటారో, ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో, ఆ తర్వాత వైసీపీ హయాంలో వాళ్ళని గురించి ఎవరు పట్టించుకోరు, వాళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాట పడుతున్నారు. ఆయన సిన్సియర్గా వాళ్ళ బాధని వింటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం పవన్ కళ్యాణ్ కలిశారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. గత 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా, అంటే ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి తమ కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మార్పు చేసి 2022 PRC ప్రకారం జీతాలు చెల్లించమని చెప్పి కోరారు. శాంక్షన్ పోస్టులోనే తాము సంవత్సరాల తరబడి పనిచేస్తున్నామని అతి తక్కువ జీతాలు ఇస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. పూర్తి పరిశీలన నిమిత్తం సంఘ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పిలిచి మాట్లాడడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్.